మాకు సరిగా ప్లాట్లు అప్పచెప్పల, మాకు సరిగా కవుళ్ళు వేయాల. మధ్యలో జగన్ పరిపాలన వచ్చినప్పుడు ఆగం చేశారు. అది గుర్తు తెచ్చుకొని మీరు ఆలోచించుకో. ఇబ్బందులు పెడతారేమోననే ఆలోచనతో ఏమో. రెండో విడత అన్నారు, రెండో విడత తీసుకొని మరి తర్వాత ప్రభుత్వం మళ్ళీ తేడా మళ్ళీ మారిందనుకో, మళ్ళీ ఆ తనలే మీ ఆడ తినేవి. ఇంకా ప్యాకేజ్ కూడా ఎక్కువ అడుగుతున్నాను అంటారు. వాళ్ళకి 3 పంటలన్నీ 1450 ఇచ్చారు. మాది 3 బోర్లు ఉండే, అందరూ కరెంట్ బోర్లు ఉన్నాయి. ఇక్కడ 3 పంటలు పడేస్తాం. మాకు కూడా వాళ్ళకి ఇప్పుడు 10 సంవత్సరాల నాడు తీసుకున్న రాజధాని భూములే ఇంతవరకు అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ కాల. ప్రభుత్వాలు మారుతున్నాయి, విధానాలు మార్చుకుంటున్నారు, వాళ్ళకే న్యాయం జరగల. అనుకూలంగా ఉన్నారు, స్వచ్ఛందంగా అందరిస్తానికి ఇష్టంగానే ఉన్నారు. ఎవరు కూడా ఇష్టం లేకుండా లేదండి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. మన మెయిన్ పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది, క్యాపిటల్ డెవలప్ అవుతుందంటే ఎవరికైనా ఆశే కదా. అదేదో కాదు, త్వరగతిన కొంచెం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ రేట్లు అన్నీ చూసి వాళ్ళకి లెక్కల గజాలు ఎట్లా ఇస్తారు మొత్తం సాల్వ్ చేస్తే ఎవరికైనా హ్యాపీ. ఇవ్వకుండా ఎవరుండరు వాస్తవానికి. డిమాండ్ అనేది లేదండి, కానీ అమరావతిని చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుంది. రేపు ఫ్యూచర్లో ఎవరు వస్తారో, సపోజ్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏదైనా వచ్చినా సరే దీని గురించి మరి దాని లైట్ తీసుకొని తను మళ్ళీ వేరే రూట్లో పోయారంటే, గతంలో రాజధాని రైతులు ఇబ్బంది పడ్డారు తెలిసిన విషయం కదా. మీరు టెంట్లు వేసుకుని ఏ రకంగా అయితే రోడ్ల మీద ఎంత ఇబ్బంది పడ్డారో ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ, అలాంటి సమస్య రాకుండా ఏదైనా కానీ అందరూ ఒక అనుకూలంగా పోయి డెవలప్ చేస్తానంటే ఎవరికైనా సంతోషమే. దీని గురించి ఇంకా ఇంకా ఇంక దీని గురించి అధికారిక ప్రకటన వచ్చి వాళ్ళు వచ్చి మరి నారాయణ గారు వీళ్ళు వచ్చి ఏం చెప్తారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అది కరెక్టే కండి. వాస్తవానికి ఏంటంటే అది చేసి రోడ్లు డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్లు వాళ్ళకి అలాట్ చేసి ఇదిగో డెవలపింగ్ అని చూపిస్తే వీళ్ళకి కూడా ఇచ్చే కొందుకు మేము కూడా ఇస్తాను. వేరే ఊర్లు కూడా మేము 3వ విడత పోయినా కూడా వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఇది కూడా ఆలోచించాలి. త్వరగతిన అది కంప్లీట్ చేసి ఇది కూడా దీనికి చేస్తే ఎటువంటి సమస్య ఉండదు మన మనిషిలో. అది కొంచెం ఆలోచన అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది నాకు 6 ఎకరాలు ఉంది, ఇస్తాము. 6 ఎకరాలు ఇచ్చేది. ప్యాకేజ్ ఎక్కువ కావాలని ఇట్లాగే ఉన్న డిమాండ్ చేయడం కానీ ఎట్లాంటి ఊరు మొత్తం మాట్లాడుకోవాలిగా. అందరు ఎట్లంటే అసలు మీటింగ్ పెట్టాలి, ఊళ్ళు పెట్టలేదుగా. పెట్టినాక అమరావతి రైతులు ఇప్పుడు 29 గ్రామాల రైతులు మా ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయంతవరకు మాకు తెలియదు. ఇచ్చినాక వాటి వెళ్ళండి మిగతా ఊళ్ళకి వెళ్ళని వాళ్ళు అడుగుతున్నారు. మరి అడుగుతారు కదా వాళ్ళు కూడా. దాని మీద ఏం చెప్తారు? వాళ్ళు చేసి వస్తే బాగుండేది, వాళ్ళు అక్కడ చేయలేదు కదా. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా. మళ్ళీ ఇది ఇప్పుడు ఇస్తారో తెలియదుగా మాకు కూడా. అది మళ్ళీ అడివే, మళ్ళీ పుల్లు తిరిగి అడివే, అదే పరిస్థితి. అదే భయంతో ఉన్నారు కొంతమంది రైతులు, జనం అంతా అదే భయంతో ఉన్నారు. మరి ఆ భయం దృష్టిలో పెట్టుకుంటే మీరేం చెప్తారు? భూమి ఈటకి ఇష్టపడతారా, లేదా ప్రభుత్వం ఏం కోరుతారు? భూమి ఇవ్వాలంటే మీరేం కోరుతారు? మొంగలు అక్కడ చేసుకొని ఇక్కడ రమ్మని కోరుతున్నారు. అందరూ అదే అనుకుంటున్నారు. అక్కడ అయిపోయినాక ఇక్కడ రమ్మని కాదు, కావాలన్నారు కాబట్టి జనం కొంతమంది ఇస్తున్నారు. పనులు అయితే బాగానే జరుగుతున్నాయి, బ్రహ్మాండం బాగా జరుగుతున్నాయండి. దుమ్ము మామూలుగా దుమ్ము లేవుతుందా? బాగా జరుగుతుంది. నాకు తెలియదు, నాకు లేదు. ఇచ్చినా నాకు సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. వ్యవసాయ కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. మీ ఊళ్ళో భూములను తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఇచ్చిన రైతులేమో మా భూములే డెవలప్ చేయలేదు అంటున్నారు. మరి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సంగతి తీసేయి. ఇప్పుడు మందడం, మలకాపురం 3 పంటలు పండే పొలం మాది. వారానికి వారం పడితేనే పండుద్ది మాది. అది ఒక్క తడ వారం కుడితే పండుద్ది ఆ పొలం. అటువంటి పొలం మరి మాది ఏంది అంటున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారు, అమరావతి దాకా పనికి. ఇక్కడ వాళ్ళు కోసూరు పోవాలి. సరే మా బొడ్డు అంటే కర్ర పట్టుకు పోయేది లేవు, ఏం లేదనుకో. మరి అది ఏదో కంపెనీలు వస్తే బాగానే ఉంటుంది. కంపెనీ లేకుండా డెవలప్ అంటే మరి ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. నాకు రైతు భరోసా నాకు పడలా, నాకు పడలా. నిరుడు కూడా పడ్డాయి, 7 పడలా. మంచిదని చెప్పమంటావా, చెడ్డదని చెప్పమంటావా? ఏది నువ్వు అర్థం చేసుకోక దాన్ని బట్టి. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? ఏ గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రజలకు ఏది దగ్గర ఉంది? ఇక్కడ నీది ఏ కష్టం నాకు తెలియదు. కులగజ్జి పూర్తిగా అల్లుకొని ఉంది రాష్ట్రం మొత్తం.
నేను మాట్లాడానుకో ఆయన రెడ్డి కాబట్టి అటు మాట్లాడాడు అంటాడు, ఇంకొక అమ్మాయిని మాట్లాడితే అటు మాట్లాడు అంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఛానల్లో ఇదే అభినవ్ భారత్ అనే ఛానల్ మాది. కొత్తది వచ్చిందా ఇప్పుడు? సరే, నా ఉద్దేశం అదండి, నాకు నష్టమే లేదు. మరి కొంతమంది సంకలాగేస్తున్నారు, కొంతమంది అదే లేదు మన పరిస్థితి ఏమిటి అంటున్నారు. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చుకోండి. డెవలప్ అయ్యిద్ది అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు, నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. దానికి ఏం చెప్తారంటే మీరు? ఏం చెబుతావు? నాకు నిన్న ఎండ్రా అతను ఫోన్ చేశాడు, మా ఊరు అల్లుడు నారాయణ గారన్ను, పెమ్మసాని గారు, ఆయన కాదు ఎమ్మెల్యే, కోరపాటి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒత్తిడి చేస్తున్నారు అన్నాడు. ఇస్తారా సత్తారా లేకపోతే లాక్కుంటారు. ఇప్పుడు ఆ ఏరియాలో మాదిగలు లంకలు చేసుకునేవి లాక్కెళ్తారు, ఏముండదు తీసుకొని అని 3 లక్షలకు 4 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. తర్వాత పట్టా భూములుగా మార్చేసి కోర్టులోకి అమ్మేశారు. ఆ మాట మేమంటే మెడ మీద పెట్టుకుతారు. అయితే ఏది నేను పోయినకుంది అమ్మడం నీకు వినబుద్ధి అవుతుంది అన్నమాట. అది పెద్దనే కదా మరి. అది ఏదైనా డెవలప్ చేస్తే కాదంటానికి లేదు. ఏది ఇప్పుడు మామూలుగా అటు బాగా పండే పొలాలే వాళ్ళే అంటున్నారు కదా, సోదరి సంతా వాళ్ళు వాళ్ళే అంటున్నారు. మా మండలంలో 1200 ఓట్లు మా కులపోళ్ళు రెడ్లై మేరెడ్ని, మరి వాళ్ళే అంటున్నారు. మరి మేమేమి మాట్లాడతాం? అదిగాక నాకు పొలం లేనప్పుడు ఉంటే ఏముంది, లేకపోతే ఏముంది. అంటే కాదు, వ్యవసాయ కూలీలకు కావచ్చు, గ్రామం కూలీలకి కూలీలకు ఇబ్బంది. అంతా పని కూడా ఒక 50 మంది పోతున్నారు రాజ్యాంగంలో. ఏదో దూలాడుకొని ఏదో ఓడటానికి. మరి దాన్ని బట్టి ఇక్కడ మరి ఎటు పోవాలి? ఇక్కడ సరే మా సంగతి తీసే కుర్రోళ్ళు దాదాపు కోసూరు తగరాలి. ఇది కూడా తీసుకుంటే ఈ 7 ఊళ్ళు అంటున్నారు, 4 ఊళ్ళు అంటున్నారు. అసలు 3 ఊళ్ళు ఆపాడు తుళ్ళూరు మండలంలో. ఎందుకు ఆపాడు అయ్యగారు మనకు తెలియదు. 3 ఊళ్ళు కూడా మిక్సింగ్ ఊళ్ళు, హరిశ్చంద్రపురం, నాయుడు, కమ్మ. హరిశ్చంద్రపురం ఉంది, దీనిలో 2 విడతలో ఉంది. 2 విడతలో ఉంది. నేను తుళ్ళూరు మండలం సంగతి చెబుతున్నా. తుళ్ళూరు మండలంలో 3 ఊళ్ళు ఆపాడు. మొదటి విడత హరిశ్చంద్రపురం, నాయుడు, కమ్మ, వడ్డమాను, కమ్మ, రెడ్డి, పరిమి, రెడ్డి, కమ్మ. ఈ 3 ఊళ్ళు ఎందుకు ఆపారు అప్పుడు అయ్యగారు? మండలం మొత్తం లేవే అది వదిలేసావు నువ్వు. మరి 3 ఊళ్ళు ఇవ్వాలంటే 4 ఊళ్ళు అంటున్నారు, 7 ఊళ్ళు అంటున్నారు. ఇంకా పెరిగిద్దేమో తెలియదు. అది ఆయనకు అవసరాన్ని బట్టి కదా, అయ్యగారి అవసరాన్ని బట్టి సత్తిని పిల్ల అనొచ్చు. ఇప్పుడు మాగాళ్ళు ఇప్పుడు అమరావతి నుంచి వచ్చారు మీరు. మాగాళ్ళ యువతల గుంటూరు జిల్లా, మాగాళ్ళ అవతల పల్నాడు జిల్లా. మేము గుంటూరు జిల్లా వాళ్ళం. మరి రేపు మేము ఇచ్చి కూడా అదే బాధపడాలిగా కాదు, మేము కూడా అదే బాధపడాలిగా. అది మేము అనేది. ఇప్పుడు ఏదో ఎట్టో నష్టం లేకుండా మాకు పొలం దండం లేకుండా గొడ్డు పొడ్డు బతుకుతున్నాయి. రేపు తీసుకుంటే గొడ్డు పొడ్డు బతుకుతాను కూడా మాకు కూడా ఆధారం లేదు. మా పొడ్డు కిళ్ళకాలు కూర్చోవడం అదండి మాకు కావాల్సింది. తీసుకుంటే మేము ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే మేము ఏదో ఒకటి ఆధారం చూపిస్తాము, నెల కూలీ వ్యవసాయ కూలీలకి ఇచ్చి పెన్షన్ ఇస్తాం ఏదో చెప్తున్నాం. ఏది ఈ పింఛన్ ఏ మూల కబురు అండి? ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక రోగం వచ్చే రోగానికి చాలు 4000 పింఛన్ ఏ మూల కబురు? ఇంకా విద్య వైద్యం కూడా ఇస్తామంటున్నారు. అంటే ఆ గ్రామాల్లో ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళకి మాకేమిస్తారండి? వాళ్ళకి ఇప్పుడు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడిపోయింది. వాళ్ళకే లేదు. మరి మాకు ఇంకా ఇస్తారని నమ్మకం ఉంది? అదే ల్యాండ్ పెయినింగ్ వస్తే ఉపయోగం ఉంది, ఉపయోగం లేదంటున్నారు రైతులు. మరి లేబర్ ఎట్ట బతకాలి పోలింగ్ తీసుకుంటే అనేది ఆలోచనలో ఉన్నారు. అది సంగతి. గతంలో తీసుకున్నటువంటి భూములు రైతులేమో మాకే ఎంతవరకు డెవలప్ చేయలేదు, డెవలప్ చేసి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. మా ఊరేమంటే అనంతరం తుళ్ళూరు రెవెన్యూ వాళ్ళు మాకు కూడా రేట్లు పెరగపోయినా కానీ మాకు రేట్లు 2 కోట్లు ఉన్నాయి ఇప్పుడు 2 కోట్లు ఉంది పూలింగ్ రాగతాలకి. అది మళ్ళీ దాంట్లో పర్సెంటేజ్ ఇవ్వాలి కదా గవర్నమెంట్కి.
ఆ, ఎందుకు పోలింగ్ రాపోయినా పర్వాలేదు అనుకుంటారు కొంతమంది. మా భూమి మాకు ఉంటుంది. ఆ, అట్లా కోసం అవసరమైతే అని అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే పర్లేదండి. ఇప్పుడు మాకు ఫ్లాట్ ఎక్కడ ఇచ్చేది మాకు అర్థం కావట్లేదు. నాకేనా దగ్గర షేర్ ఉంది, 1 ఎకరమైనా ఉంది. ఆ ఎకరం ఉంచుకుందాం అనుకుంటున్నాను నేను. ఆ ఎకరం ఉంచుకుందాం అనుకుంటున్నాము. కోళ్ళ ఫారాలకు ఇచ్చాను ఎకరం. అదండి, ఫ్లాట్లు ఎక్కడ ఇచ్చేది తెలియదు. మన తుళ్ళూరు అక్కడ ఇవన్నీ చూసాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే వాళ్ళని చూసి భయం పడుతున్నారు. మరి టెంట్లు వేసుకొని నాలుగు ఉన్నారు అక్కడ, తుళ్ళూరు కానీ మందడం కానీ ఇవన్నీ. అందుకేనండి నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను. అది ఎంత భూమి వాల్యూ ఎంత ఉంది బాబా ఇక్కడ ఇప్పుడు? ఇక్కడ ఒక ఎకరం ఎంత ఉంది? ఫస్ట్లో 3 కోట్లకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు 2 కోట్లు చిల్లర ఉంది. 2,20. ల్యాండ్ పూలింగ్ ఇస్తే మీ ఫ్లాట్ డెవలప్ చేసేస్తాము అని చెప్పని ఆయన నారాయణ గారు అందరినీ బతికిన పరిస్థితి ఉంది కదా. అక్కడ తుళ్ళూరులో అయితే మా డెవలప్ చేసి ఆ గ్రామాలకు వెళ్ళని వాళ్ళు చెప్తున్నారు. ప్లాట్ ఇక్కడ మాకు ఏదైనా దగ్గర అని చెప్పగలిగితే మేము ఇవ్వగలుగుతాం, కానీ ఎక్కడో తీసుకెళ్ళి ఏడో పడైతే మా వల్ల కాదు, మేము ఇవ్వలేము. ఇప్పుడు అక్కడ ఫ్లాట్లు తీసినప్పుడు వీధి పోట్లు అని చెరువు గట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. చెబుతున్నా చుట్టూ తిరుగుతున్నాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అంతే జరిగింది. అరే మీకు అట్లాంటి భయం ఉందా? మళ్ళీ మా భయం ఉంది. తిరిగితేగా అసలు ఎక్కడ ఇస్తారో, ఏ ఊరు దగ్గర ఇస్తారో. మనం ఏమన్నా ఈ ఊరమ్మటి చేను పోగొట్టుకొని అని నాకు భయం ఉంది. అది ఎట్లా మీ పిల్లలు ఏం చేస్తుంటారు? దీని మీద ఆధారపడి కుటుంబమేనా? ఒక ఆయన ఏదైనా స్కూల్లో చెబుతున్నాడు 14 మైలు టీచర్ పోస్ట్గా. ఒక అబ్బాయి ఇట్నే ఎకరంలోనే కోళ్ళ పారాలు ఒక 1/2 ఎకరం పెట్టాము, 2 పారాలు వేసాము. ఆ అబ్బాయి కోళ్ళ పారాలతోటే ఉన్నాడు. అది కోళ్ళ పారాలతో ఉన్నాడు. ఇంకా అప్పుడు కరోనా టైంలో కొద్దిగా దండగ పడ్డాడు. లేదో సేన కట్టుకున్నారు. అది టోటల్గా అంటే మీరు ఏం చెప్తారు? భూమి తీసుకోవాలి అని గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. అందరి దగ్గర భూమి తీసుకుంటామని చెప్తున్నారు. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, గ్రామ సభ కూడా పెట్టినట్టారు మీకు. అంటే మనకి ఇంతోటి ఏమి రాలేదు, ఎవరితోటి మాట్లాడలేదు మనం. మాట్లాడితే కానీ క్లారిటీ 10 మంది ఏమంటారు అనేది. అది నేను ఈ ఎకరమే కదా ఉంచుకుందాం, దగ్గర పాటు లేదా పండించుకుందాం అనుకుంటున్నాం. మరి వాళ్ళు ఏం చెబుతారు గ్రామ సభ వాళ్ళు వీళ్ళు. పేరేంటి బాబాయ్? నా పేరు వెంకటేశ్వరరావు, ఈ వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ ఎట్లా ల్యాండ్ పూలింగ్కి భూమి అడుగుతున్నారు ఇక్కడ? మొత్తం 7 గ్రామాలు ఏం పెట్టారు. మళ్ళీ అందులో మీ వడ్డమానం భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మేము సిద్ధంగా ఎన్ని గ్రామాలని పెడతారు వాళ్ళు, నొప్పి ఏముంది వాళ్ళకి? ఏమైనా పెట్టుబడి పెడుతుంటే నొప్పి ఉంటుంది. ఎన్ని గ్రామాలు పెడతారు 25 సెంట్లు ఇచ్చేటప్పుడు. వాళ్ళకి ఏమైనా నొప్పి ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం చెప్పుకుంటా పోద్ది. ఇక్కడ ఏమైపోవాలి రైతులు? ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళం మేము. ఈ పొలం ఇస్తాము, అమ్ముకొని తినాలి. ఎన్నాళ్ళు తినాలి అమ్ముకొని? ఆనంతవరకు డెవలప్ లేదేమి చేస్తున్నారు, అయినా అవ్వదు. ఇప్పుడు వాళ్ళ ప్యాట్లు ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఏమో మేము అంతా డెవలప్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెబుతారు పేపర్ స్టేట్మెంట్లు. అంతేగాని అయ్యింది ఏమి అవ్వపడతలేము. పక్కనే కదా, దూరం కాదుగా, మేము చూస్తున్నాంగా. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఆయన 5 సంవత్సరాలు ఆయన చేయలే. రేపు ఈయన గెలుస్తాడో లేదో తెలియదు. ఏ ప్రభుత్వం నమ్మకం జనం పెట్టేది గెలుస్తారు. దాన్ని బట్టి ఏంటంటే మరి మేమైతే ఇవ్వడానికి సుముఖంగా లేము. మా అభిప్రాయం అది. ప్యాకేజ్ ఎక్కువ ఇస్తాము, ప్యాకేజీ ఎక్కువ ఇచ్చినా కూడా మాకు నష్టమే. మేట బతకాలి, అమ్ముకొని తినాలి మేము. ఇప్పుడు కౌలు ఇస్తాడు, మేము వ్యవసాయం మీద ఇప్పుడు 4 ఎకరాలు నాకు ఉందో 4 ఎకరాలు కౌలు చేస్తాను నేను. దాని మీద వ్యవసాయం డొల్లించుకుంటా బతుకుతున్నాం. తర్వాత మేము ఏం చేయాలి? యాడికి పోయి బతకాలి మేము? ప్యాట్ ఇస్తావు, దాన్ని అమ్ముకొని తినాలి. తర్వాత ఎన్నాళ్ళు తింటాం అమ్ముకొని? ఇప్పుడు చేయడానికి పని ఉండాలి కదా. అది మా అభిప్రాయం. మాకు అది ఈరోజు సుముఖంగా లేము మేము. వ్యవసాయ కూలీల పరిస్థితి వ్యవసాయ కూలీల పరిస్థితి కూడా అదే. పొలం పోతే ఏం చేస్తారు? వాళ్ళైనా 5 ఏళ్ళు ఇస్తామని చెబుతారు. 5 ఏళ్ళతో కుటుంబం జరిగిద్దా? జరగదు కదా. వాళ్ళ పరిస్థితి కూడా అంతే. అసలు ఏదుండా వాళ్ళు చెప్పేవన్నీ ఆడదాకా తీసుకుంటాం, ఏడదాకా తీసుకుంటాం అని అన్నీ రాంగ్ స్టెప్పులు. కాకపోతే అధికారం ఉందో మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అన్నట్టు చేస్తున్నారు అంతే. సమీకరణలో భూమి పోతే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తాం, బలవంతంగా భూమి తీసుకుంటాం. ఎక్కడ తీసుకుంటారు? ఏ రకం పక్కన బలవంతంగా? అటగా బలవంతంగా ఏ లెక్కన తీసుకుంటారు? ఏ కోర్టు చెప్పింది బలవంతంగా తీసుకోమని? ఏమైనా ఉందా చట్టంలో బలవంతంగా తీసుకోమని? ఇష్టం లేకుండా రైతును తోసేది తీసుకునే హక్కులు ఎవరికి లేవు. ఇక అది ప్రభుత్వాలు ఇక దానికి అడ్డం తిరిగి తోస్తే చేయలేదు. ఇక అది అంతేగాని ఏ విధంగా తీసుకోవాలి ప్రభుత్వం? ఇప్పుడు 10 సెంట్లు ఇస్తున్నారు, వాళ్ళకి నష్టం మాకు 10 సెంట్లకి ఇస్తుంది. 75 సెంట్లు వాళ్ళు తీసుకొని మాకు డెవలప్ చేసేది, మాకు డబ్బులు పెట్టి మాకు డెవలప్.
వాళ్ళ డబ్బులు పెడతలేదు కదా ప్రభుత్వం ఆ? మరి ఇంకా దానికి ఏముంది? ఇదే మా అభిప్రాయం. పోతే పొలం పోతే మేము ఎడబతకాలి. ఇప్పుడు ఇంకా 4 ఎకరాలు కౌలు చేసుకొని బతుకుతున్నాం. ఒక ఏడు దండగ రావచ్చు, ఒకళ్ళు ఆపం రావచ్చు. ఎట్నా కాడ కుటుంబం డొల్లిస్తాం, ఎడబతకాలి. కౌలు ఇస్తానంట, కౌలు ఇస్తే ఎడ సరిపోతాయి? ఒక జ్వరం వచ్చింది, హాస్పిటల్ పోతే 2 లక్షలు అవుతున్నాయి. కౌలు ఇస్తే నువ్వు 4 ఎకరాలకు ఎంత వచ్చింది? 30 లక్షలు 20,000 వస్తాయి. ఎడబతకాలి కుటుంబం. మా అభిప్రాయం అది. సార్ ల్యాండ్ పూలింగ్ కి మళ్ళీ భూమి అడుగుతున్నారు ఇక్కడ ఈ గ్రామం. ఏం పరిస్థిస్తారా ఎవరా ఏమనుకుంటున్నారు మీ గ్రామం? అనుకునేది ఏం లేదు. ఇంతకుముందు అదే మామూలుగా అది ఆ ప్రాసెస్ ఇంతకుముందు అక్కడ తుళ్ళూరు మందడం ఒకటి పెట్టారు కదా రాజధాని గ్రామాల్లో, వాళ్ళని క్లియరెన్స్ చేసి యువతలు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరి మాట అదే. అది అందరిది అదే మాట. ప్యాకేజీలు పెంచితే ఇస్తామని ప్యాకేజీలు పెంచడం అంటే ఎలా పెంచుతాడండి? అది జరీబులు కాబట్టి ఇవాళ 90,000 కౌలు వస్తుంది వాళ్ళకి, మనకి తక్కువే కదా. మరి సంవత్సరం గడిచే కొద్దీ పెంచటం కదా కౌలు అనేది. అలాంటప్పుడు మరి అందరూ సుముఖంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు ఇవ్వటానికి. పెన్షన్ ఇస్తాము, డబ్బులు కౌలు ఇస్తాము, కౌలు ఇస్తాము, పెన్షన్ ఇస్తామని అని చెబుతున్నారు. బాగానే ఉంది. మరి అది ఎలా నడుస్తుంది అనేది అందరూ ఆలోచన. అది ఇక్కడ ఉన్నటువంటి అమరావతి గ్రామాల రైతులేమో మా భూములు ఎంతవరకు డెవలప్ చేయలేదు, మా ప్లాట్లు ఎక్కడో తెలియదు, మా ప్లాట్లు ఇచ్చేయాలని ఆ గ్రామాల్లోకి అంటున్నారు వాళ్ళు. చెప్పేది కూడా ఈ గ్రామాల్లో మద్దూరు, ఎండ్రాయి, వడ్డమాను కూడా అనేది కూడా అదే. ముందు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి అవతలగా జరిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే మాట్లాడినా ఏది మాట్లాడినా కానీ అలానే మాట్లాడుతున్నారు. మీరే ఉంటారు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చిరమ్మంటారు మీ దగ్గర? మరి అంతే కదా. ఇప్పుడు యువతలు కూడా ఇంతకుముందు ఇబ్బంది పడ్డారు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇబ్బంది పడతామేమోనని వీళ్ళకి భయం. అదంతే. ఇబ్బంది లేదు. ఇబ్బంది లోగడే డెవలప్ చేసి లేదు. ఈ పోయారు రేపు పొద్దున మేము పిల్లలు పెళ్లి చేసుకోవాలి, పిల్లల చదువులకు కానీ మరి సరే మేము ముసలు అవుతున్నాం, మాకు పరిస్థితి కానీ ఆలోచించే వాళ్ళు ఉన్నారుగా. ఇప్పుడు మొన్న 5 సంవత్సరాలు ఇప్పుడు ఆయన రావడం చెప్పి 30 సంవత్సరాలు ఆయన చెప్పాడు. ఆయన పోయి ఈయన వచ్చాడు, రేపు ఈయన పోయి ఆయన వస్తాడు. అప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో మళ్ళీ అదే ఒక భయం. అది మెయిన్ భయం. ఈ ఇష్టానికి ఇబ్బంది ఏం లేదు. ఇవ్వచ్చు 14 గజాల లెక్కలో ఎప్పటి నుంచి అమ్ముకోవచ్చు, మనకు ఇబ్బంది లేదు. ఎవరు ప్లాట్లు వాళ్ళకి అప్పచెప్పి జబర్దనం చేసేస్తే ఇబ్బంది లేదు. అక్కడ తుళ్ళూరు రైతులు మందరం కానీ అమరావతి గ్రామంలో 29 గ్రామాల రైతులు మా ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి మాకు తెలియదు ఇప్పటి వరకు. అదే అంటున్నారు వాళ్ళు కూడా. మరి ఇచ్చినాక మీ గ్రామంలోకి వెళ్ళని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు కూడా కొంత తేడా ఉందండి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పల్లాలు ఏదన్నా ఇటు పెరిగిన కొంది ప్లాట్లో పోతారేమో అని వాళ్ళ టైం వాళ్ళది. ఇప్పుడు అన్న బాగుపడితేనే తమ్ముడు ఊరుకోవట్లే ఇవ్వాల, తమ్ముడు బాగుపడితే అన్న ఊరుకోవట్లా. భయాలు వాళ్ళకు ఉంటాయి. అది ఇప్పుడు అటు కొంచెం పల్లం అనిపించింది, ఇటు మెరక అనిపించింది, మెరకపాటు చూసుకుంటారేమో. సరే వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, మా ఆలోచన మాది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఏమో రేట్లు లేవు. ఈ భూమిని నమ్ముకొని బతకటమే కానీ మిరగాయలు రేటు లేదు, పత్తి లేదు. పత్తి మొన్న దాకా 4 ఏళ్ళకు కొన్నారు, ఇప్పుడు వాళ్ళు 7 ఏళ్ళు అంటున్నారు. రైతు కాడ మొత్తం అయిపోయింది, శుభ్రంగా అయిపోయింది. రైతు కాడ లేదుగా. మిరగాయలు కూడా అంతే. రైతు కాడ లేనప్పుడు రేట్లు వస్తున్నాయి. ఒడ్డు ఉంది, జగన్ ప్రభుత్వంలో 2500 చేసి ఒడ్డు అమ్మితే 12300 2 ఏళ్ళకి అమ్మాం. ఈ ఏడు 1700 అంటున్నారు. మరి ముందు కట్ట ఉంది, ఆ రోజు 1300 ఎత్తి ఇలా 1800 అంటున్నాడు. ఏం చేస్తాం? ఏది బాగుంది రైతుగా మీకు? ఏ ప్రభుత్వం? మా జగన్ ప్రభుత్వం బాగుంది. గిట్టుబాటు రేట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి. మిరగాయలు 20,000 అమ్మినాయి. మీకు కూడా తెలిసే సంగతి. మామూలు పత్తి అమ్మింది 6,000, వాళ్ళు కందులు 10,000 అమ్మినాయి, మినువులు 10,000 అమ్మినాయి, మిర్చి ఒడ్డు 2500 అమ్మినాయి. అది రైతు భరోసా కేంద్రాలు బాగా ఉపయోగపడినాయి అనుకోవచ్చు. రైతు బాగానే ఉన్నాయండి. ముందు కట్టలు టైట్ లేదు, మందులు టైట్ లేదు. బియ్యం కూడా ఇంటికి వచ్చి ఇప్పుడు ఇవాళ ఉన్నాను నేను చేరికాడ ఉంటాను, ఇవాళ లాస్ట్ గడువు అంటాడు. మా ఆవిడ బియ్యాన్ని వాళ్ళేమో నేను మూటాడతాయి. ఆ రోజు బియ్యం ఇంటికాడ ఇచ్చారు, ఇక్కడ పెట్టేవాళ్ళు. కాదు 4 ఇళ్ళు అక్కడ దాకా ఇచ్చేవాళ్ళు. ఇలా లేవు. ఆ రోజు మేము మామూలుగా ప్యాస్ పుస్తకం కావాలంటే నాకు వచ్చిందని ఫోన్ చేశారు. నేను అప్లికేషన్ పెట్టిస్తే నాకు ప్యాస్ పుస్తకం వచ్చిందని ఫోన్ చేశాడు. నా చేను అడంగల్లో ఎట్లా ఉందండి, దీంట్లో ఎట్లా ఉందండి అంటే 3 సార్లు లెక్క చేయాల. మెలకుండా వచ్చి కూర్చున్నాం. ఇక ఇప్పుడు తేడా ఉంది. తేడా ఉంది. అప్పుడు అంత కాదు, లంచం ఇచ్చి చేపించుకున్నాం. మేము చేపించుకున్నాం. చంద్రబాబు టైంలో అంతముందు టైంలో లంచం ఇచ్చి ఎకరానికి తేడాలు 2 లక్షల రూపాయలు 50,000 ఇచ్చి చేసుకున్నాం. అది వదిలేసాయి. ఈయన వచ్చాడు, నాకు 1 ఎకరం తేడా, నేను 60 సెంట్లు అమ్ముకున్నా. వాళ్ళు ఏం చేశారు, గబక్క నా ఎకరం కూడా వాళ్ళు ఎక్కించుకున్నారు. ఎక్కిచ్చారు, అమ్మారు. ఎక్కితే నేను గట్టిగా పోయి మాట్లాడేవరకు వాళ్ళే కాగితం ఒకటి పెట్టండి సారీ మీద అన్నాడు. ఖచ్చితంగా 1 రోజు నా పుస్తకం నాకు ఇచ్చాడు. జగన్ టైం
ఇవాళ పేస పుస్తకం మీద 2 ఎకరాలు ఉంది, స్టాంపులోనేమో 2 ఎకరాలు ఉంది, ఒక దీంట్లో అడంగులో ఒక్క దాంట్లోనే 93 సెంటు ఉంది. అదే కరెక్ట్ చేస్తాను నేను అంటే అసలు ఏ సమాధానం లేదు. ఇది రాజధాని అయిపోద్ది అనుకుంటున్నాం టోటల్గా. ఇప్పుడు ఎట్టయిద్దండి, ఈ బిల్డింగ్ నాదే 3 ఏళ్ళు పట్టింది ఆ పెద్ద బిల్డింగ్ కట్టి వరకు. ఎట్టయిద్ది 30 ఏళ్ళు అయింది. ఇవన్నీ ఉట్టి మాటలు. 30 ఏళ్ళు పెట్టింది రాజధాని చూస్తానండి. ఈ లోపల అసలు ఏం కావు. చంద్రబాబు బాగా చేస్తున్నాడు అనుకోవచ్చా? జగన్ బాగా చేశాడు. చేశాడు, ఇక్కడ పనులు చేస్తున్నాడు, రాజధానిలో చేస్తున్నాడు. ఏ మాట కామాట మళ్ళీ చేయట్లేదు, మనం కూడా చేస్తున్నాడు. రాజధానిలో బట్టి చేస్తున్నాడు. ఈ కొదమ పంటల గురించి గింటల గురించి ఏం లేవు, ఏం పట్టించుకోవడం లేదు. ఏమండి నేను నాకు 20,000 15,000 రేట్ ఇచ్చావు అనుకో, నేను 5 ఎకరాలు మెరదొట్టేస్తాను. నేను ఎంతమంది మరణిస్తాను? కూలీలు ఉంటారు కదా. కూలీలు ఎంతమంది మరణిస్తాను? ట్రిప్ కోతకి 200 మందిని మరణిస్తాను నేను. ఆ కూలీలు అంత వెళ్ళిపోవాలా? సరే మనం వరకు ఎట్టవాడు చస్తాం, వాళ్ళు ఏమవుతారు? అది అట్ట అయిపోయిన పరిస్థితి. భూ సమీకరణ 2.0పై ఏదైతే వడ్డమాన గ్రామంలో ల్యాండ్ పూలింగ్ మలిబెడత జరుగుతుందో దానిపైన అయితే గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. రైతులే కావచ్చు, వ్యవసాయ కూలీలే కావచ్చు, కౌలు రైతులే కావచ్చు, పెద్దవారే కావచ్చు, ఎవరైనా కూడా మిశ్రమ స్పందన కనబరుస్తున్నారు. భూములు ఇస్తే మా పరిస్థితి ఏంటి, రేపు మేమేం తిని బ్రతకాలి, మా ఉపాధి ఏంటి అనేది కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అదే సందర్భంలో అమరావతిలో 29 గ్రామాల్లో తొలి విడతలో తీసుకున్న భూముల పరిస్థితి ఏంటి, ఇప్పటికీ వారికి ఫ్లాట్లు ఇవ్వలేదు, వారి ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చి డెవలప్ చేసి ఆ తర్వాత మా గ్రామాలకు రావాలని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదైతే అభివృద్ధి అనేది ఉందో అభివృద్ధి చూపిస్తే మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో వ్యవసాయంపై ఆధారపడిన మాకు ఉపాధి పరిస్థితి ఏంటి అనేది మాత్రం గట్టిగా నిలదీస్తున్నారు. చంద్రబాబు భరోసా కల్పించాలని, రేపు ప్రభుత్వం మారితే కూడా రాజధాని ఎక్కడే ఉంటుంది అనేటువంటి ఒక గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాలని కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఆ పని ముందు పూర్తి చేయాలని అయితే వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గ్రామ సభలు జరగాల్సి ఉందని పూర్తి స్థాయిలో గ్రామస్తులందరూ చర్చించుకొని దీనిపైన ఒక నిర్ణయానికి వస్తామని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రేమాంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, వడ్డమాన్ నుంచి.